జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక అద్భుతమైన న్యూస్ని తీసుకొచ్చిన. అంటే అసలు నాయకుడు అంటే ఎలా ఉండాలా, పరిపాలన అంటే ఎలా ఉండాలో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. అర్థమవుతుందా? అక్రమ కట్టడాలను ఆపకపోతే బుల్డోజర్లతో తొక్కి పారేస్తానని చెప్పినాడు. ఎవరో తెలిసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు. సరే, విషయానికి వద్దాం. నితిన్ గడ్కరీ ఈయన మన దేశానికి సంబంధించినటువంటి కేంద్ర రోడ్డు మరియు రవాణా రహదారుల శాఖ మంత్రి. నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. మామూలుడు కాదు, ఏకదమ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సరే, ఇప్పటి వరకు దాదాపుగా 40 లక్షల కోట్ల రూపాయల పనులు చేపించినప్పటికీ ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలా, అవినీతి చేయలా. అసలు నితిన్ గడ్కరీ నిధుల విషయంలో లేట్ చేస్తున్నాడని కానీ, లేదా లంచాలు అడుగుతున్నాడని కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క కాంట్రాక్టర్ నుంచి కూడా అంటే చిన్న కంప్లైంట్ కూడా లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన ఎలాంటోడో, ఆయన నిజాయితీ నిబద్ధత ఏ స్థాయో అర్థమవుతుంది మీకు. సరే, ఇక మన దేశంలో జాతీయ రహదారులు పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్మించడానికి కారణం మన నితిన్ గడ్కరీ గారే. చిన్నప్పుడు కష్టపడి పని చేసుకుంటా చదువుకున్నటువంటి నితిన్ గడ్కరీ గారు తర్వాత ఆర్ఎస్ఎస్లో చేరి అంచెలంచెలుగా పైకి ఎదిగి ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి మన కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళల్లో టాప్ 5లో ఒకరుగా నిలిచారనమాట. సరే, ఇక అన్ని రాష్ట్రాల్లో ఈ జాతీయ రహదారులను బ్రిడ్జులను నిర్మిస్తున్నట్టే గోవా రాష్ట్రంలో కూడా జాతీయ రహదారులు నిర్మించాలని చెప్పేసి సంకల్పం తీసుకున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది కేవలం ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక ప్రాంతానికో పరిమితం అవ్వకూడదు కదా, దేశం అంతా కూడా డెవలప్ అవ్వాలి సమపాళలో, అంతేనా కదా. ఇకపోతే గత కొంతకాలం నుంచి గోవాకు వెళ్ళే టూరిస్టుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. ఇప్పుడు మనవాళ్ళు కూడా చాలా మంది పోతూ ఉంటారు గోవా అని చెప్పేసి, ఆ బీచ్లో వారు బాగా ఎంజాయ్ చేసి వచ్చేదానికి. ఆ విధంగా దేశం నలుమూలల నుండి గోవాకు వెళ్ళే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది. అయితే గోవాకు వెళ్ళడానికి ఇతర రాష్ట్రాల నుంచి సరైన రోడ్డు మార్గాలు లేవు అంటే లేవని కాదు, ఉన్నాయి, కానీ అవి అంత సౌకర్యవంతంగా లేవన్నమాట. ఇక ఈ గోవాకు జాతీయ రహదారులను నిర్మించడానికి కావలసినటువంటి భూములను సేకరించడానికి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు టైం పట్టిందంటయా. ఎంత? 5 సంవత్సరాలు. అంటే రైతులు భూములు ఇచ్చేదానికి ఒప్పుకోకపోవడమో, లేకపోతే దారి మధ్యలో ఏమన్నా ఈ రెస్టారెంట్లు లేకపోతే ఇండ్లు ఒకటి ఉంటాయి కదా, వాటిని తొలగించే విషయంలో వాళ్ళు కోర్టుకు పోవడము, ఈ విధంగా రకరకాల సమస్యలతో 5 సంవత్సరాలు టైం పట్టింది. అయితే ఈ గోవాకు వెళ్ళే మార్గాలలోనే ఈ యాక్సిడెంట్లు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు రోడ్లు సరిగ్గా లేనప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి. అందుకు కారణం ఏంటంటే ఈ రోడ్లు సరిగ్గా లేకపోవడం, ఇరుకు రోడ్లు, ఈ రకరకాల కారణాలు అన్నమాట. ఈ ఇరుకైన రోడ్లను 6 లైన్ల రోడ్లుగా అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా 6 కొత్త ఈ జాతీయ రహదారులను నిర్మించడానికి నితిన్ గడ్కరీ గారు నిన్న గోవాకు అయితే పోయినారయ్యా. ఈ సందర్భంగా గోవాలోని కొన్ని డార్క్ స్పాట్స్ను గుర్తించారు. ఇక్కడ డార్క్ స్పాట్స్ అంటే యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే ప్రదేశాలు అని అర్థం అన్నమాట. ఇక ఈ యాక్సిడెంట్ జరిగే ప్రదేశాల్లో కొంతమంది పెద్ద మనుషులుగా చాలామంది అయ్యేవాళ్ళు ప్రభుత్వ అధికారులు ఇక్కడ పెద్ద ఇళ్లను రెస్టారెంట్లను నిర్మిస్తారంట. చూడండి ఎట్లున్నదో. దీంతో ఒళ్ళు మండిపోయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఒక బహిరంగ సభలో గోవా ముఖ్యమంత్రిని, ఎవరిని తెలిసిన గోవా ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతా యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే డార్క్ స్పాట్లలో అక్రమంగా ఈ ఇళ్ళు రెస్టారెంట్లు నిర్మిస్తున్నారు. అక్కడ ఈ రోడ్లను వెడల్పు చేయడానికి కావాల్సినటువంటి భూములు సేకరించడానికి మాకు ఇప్పటికే 5 సంవత్సరాలు టైం పట్టింది. ఇక ఎంత మాత్రం కూడా నేను లేట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ రోడ్లను విస్తరించే విషయంలో నేను ఎంత లేట్ చేస్తే అన్ని ఎక్కువ ప్రాణాలు పోతాయి. అంటే చూడండి ఆయన ఎంత గొప్పగా ఆలోచన చేశాడో. అంటే రోడ్లు తొందరగా వాటిని సరిగ్గా విస్తరించకపోతే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయి, ఎక్కువ ప్రాణాలు పోతాయి. అంటే ఎన్ని ప్రాణాలు పోతే అన్ని కుటుంబాలు రోడ్డు మీద పడినట్టు. ఎంతమందికి వస్తుంది ఈ విధమైన ఆలోచన? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆ ప్రాంతాలను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన మీరు వెంటనే చర్యలు తీసుకోవాలా. ఒకవేళ మీరు వెంటనే చర్యలు కనుక తీసుకోకపోతే నేనే బుల్డోజర్లను పంపించి ఆ రెస్టారెంట్లను, ఆ మధ్యలో ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళను, ఆ ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళను వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేసి పారేస్తా. ఇళ్ళు కావచ్చు, రెస్టారెంట్లు కూడా అన్ని ధ్వంసం చేపిస్తా. ఈ విషయంలో నేను ఎంత మాత్రం కూడా వెనక తగ్గదలుచుకోలేదని చెప్పి మాట్లాడినాడు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ స్వార్థం కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రహదారులను కబ్జా చేసి మరీ ఈ నిర్మాణాలు అయితే సాగిస్తున్నారు. అందుకే చెప్తున్నా, నేను మాత్రం బుల్డోజర్లను పంపించడం ఖాయమంట. నితిన్ గడ్కరీ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు
నేను ఇప్పుడు నితిన్ గడ్కరీ గారి గురించి కావచ్చు, ఈ న్యూస్ గురించి కావచ్చు, నేను ఇంతగా ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నానంటే నితిన్ గడ్కరీ గారి కమిట్మెంట్ అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అర్థమవుతుందా? ఇంకో విషయం, ప్రజల ప్రాణాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత విలువిస్తుందో చెప్పడానికే ఈ సంఘటన చాలు. అర్థమవుతుందా లేదా? అది ఆ మ్యాటరా. మామూలు కాదు. దేశం విషయంలో, దేశ భద్రత విషయంలో సామాన్య ప్రజలకు అందించాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, వాళ్ళు పొందాల్సినటువంటి హక్కుల విషయంలో మోడీ ప్రభుత్వం ఎక్కడా కూడా రాజీ అవ్వడంలే, ఏ ఒక్కరితో కూడా రాజీ పడ్డంలే. ఏదైనా కూడా ప్రజల యోగక్షేమాలే ముఖ్యము, తర్వాత ఏదైనా అన్నట్టు ఆ విధంగా ముందుకెళ్తాను మోడీ ప్రభుత్వం. ఏమంటారా మిత్రులారా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే, అదేవిధంగా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు ఇదిగో ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.